నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, భార్యాభర్తలు తరచూ చాలా మంది గొడవలు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు గొడవ పడకుండా ఉండటానికి ఆధ్యాత్మికంగా ఏదైనా సాధన ఉంటుందా గురువుగారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆ సాధన చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు తగ్గుతాయి. అయితే మొట్టమొదటిగా గొడవ ఎందుకు వస్తుంది అనే దాని మీద ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపు భార్యాభర్తల గొడవలనే మనం భూతాంతం పెట్టి చూస్తాం, కానీ ప్రపంచంలో అందరూ గొడవ పడతారు. తండ్రి కొడుకు గొడవ పడ్డా ఉంటుంది, తల్లి కూతురు గొడవ పడుతుంది, ఫ్రెండ్స్ గొడవలు పడతారు. ఫ్రెండ్స్ గొడవలు పడరా చెప్పండి? పడతాం. కాకపోతే మనం ఏంటంటే భార్యాభర్తలు పడేసరికి భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, విడిపోతారు. ఎందుకంటే విడిపోయే ఆప్షన్ ఒకటి ఉంది అక్కడ. వీళ్ళు ఎవరు గొడవ పడ్డా డివోర్స్ లేవు. ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడి డివోర్స్ ఇచ్చుకోరు. 2 రోజులు మాట్లాడుకొని 3వ రోజు మాట్లాడుకుంటారు. లేకపోతే తండ్రి కొడుకు గొడవ పెట్టుకుని విడిపోరు, డివోర్స్లు ఏమి ఇవ్వరు వాళ్ళు. తల్లి కొడుకు గొడవ ఎన్ని రోజులు గొడవ పెట్టుకున్నా విడిపోరాలి. ఎందుకు? వాళ్ళకి డివోర్స్ అనే ఆప్షన్ లేదు. ఉండంటే వాళ్ళు విడిపోయారేమో అంటే చెప్తున్నా. ఎందుకు వాళ్ళు విడిపోరు అంటే ఇది నాది అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. తల్లికి నా కొడుకు నా తల్లి, ఎంత గొడవ పడ్డా మళ్ళీ నాకు తల్లి మీద ప్రేమ ఉంటుంది, కొడుకు మీద తల్లికి ప్రేమ ఉంటుంది. తండ్రికి కూడా అలాగే. నా ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ నుంచే మనం నాటుకోవడం ఎట్లా నాటుతుందంటే, ఇవాళ రేపు ఉన్న సొసైటీలో నేను ఒకవేళ పెళ్ళైన తర్వాత డివోర్స్కి వెళ్తే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందే ఒక 1-2 ఇయర్స్ వరకు పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే పిల్లల్ని కంటే గొడవలు వస్తే పిల్లలు అడ్డమవుతారు. అంటే నీకు బీజం లోపలే నీకు గొడవ అయితే విడిపోతే అనే దాంతో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ లైఫ్ అలాగే ఉంటుంది. నీ ఫిక్స్ ఏదైతే అవుతావో నీ మైండ్లో ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గొడవ రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎవరికైనా ఏ ప్రపంచంలో 3 విషయాల వల్ల గొడవలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నువ్వు చెప్పింది అవతల వాడికి నువ్వు చెప్పింది జరగకపోతే గొడవ వస్తుంది, కోపం వస్తుంది. ఫస్ట్ కోపం వల్లే గొడవ వస్తుంది. గొడవకు ముందు ఏంటంటే కోపం వస్తుంది వ్యక్తికి. ఎందుకు కోపం వస్తుంది? నేను చెప్పింది చేయలేదు, నువ్వు చెప్పింది యాజిటీస్గా జరగాలని రూల్ లేదు ఎక్కడా కూడా. ఎందుకు జరగాలి? ఎవరిష్టం వాళ్ళది. కొంత జరగవచ్చు, కొంత జరగకపోవచ్చు, పర్సంటేజ్లో తేడా ఉంటుంది. లేదా నీకు నచ్చినట్టుగా జరిగింది అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది. అయ్యో నాకు నచ్చినట్టుగా జరగలేదు కాబట్టి నాకు కోపం. లేదా మధ్యవర్తి ఎవడో ఎంటర్ అయ్యి వీళ్ళిద్దరిని గొడవ పెడతాడు. ఈ 3 అంశాలు. ఫస్ట్ మధ్యవర్తిని ఎంటర్ అవ్వకూడదు మీ ఇద్దరి మధ్యని. ఒకటి అయిపోయిందిగా, మధ్యవర్తి ఎంటర్ అవ్వకపోతే అక్కడ గొడవ మీకు లేదు ఫస్ట్. రెండవది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనకి నచ్చినట్టుగా అవతల వ్యక్తి ఏది చేయడు. మనం అనుకున్నట్టుగా చేయడం, మనకు నచ్చినట్టుగా చేయాలని రూల్ లేదు. ఎప్పుడో లక్కీగా చేస్తే అది మనం సర్ప్రైజ్గా భావించాలి. దాని అబ్బాయి మనకి ఈరోజు ఏదో ఒక గిఫ్ట్ వచ్చింది అనుకోవాలి. కానీ ఈ ప్రపంచంలో భార్యాభర్తల విషయంలో కాదు. మనం ఒక డిజైన్ కుట్టమని ఇస్తాం టైలర్కి, ఇంకో రకంగా కుడతాడు. అది ఇట్లా కుట్టే ఇదే బాగుంటుంది సార్ అంటాడు. లేకపోతే మనం ఒక హోటల్కి వెళ్ళి ఒక డిష్ ఆర్డర్ ఇస్తాం, మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఇట్లా ఉంటుందేమో, అది ఇంకో రకంగా ఇంకా బాగుండొచ్చు, తక్కువ ఇంకో రకంగా ఉండొచ్చు. మనం ఒక మూవీకి వెళ్తాం ఎక్స్పెక్టేషన్తో, అవును, అది ఇంకో రకంగా అద్భుతంగా ఉండొచ్చు, ఏమీ లేదనుకుంటే బాగుంటుంది కూడా ఒక్కోసారి. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఒకటి అనుకుంటున్నావు, అనుకున్నది జరగట్లేదని బాధపడుతున్నావు. బాధలోంచి కోపం వస్తుంది, కోపం వల్ల గొడవ వస్తుంది. ఇక్కడ నువ్వు అనుకోవడం వల్ల మూలం ఉంది. అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటే నువ్వు చేయలేవు. నేనేమంటానంటే 4 గంటలకు లేవాలనుకున్నవాడే నువ్వు లేగలేవు. 5 గంటలకు లేస్తావు, 6 గంటలకు లేస్తావు, 7 గంటలకు లేస్తావు, ఇష్యూ లేవలేకపోయాను అనుకుంటావు. నీ చేతుల్లో ఉన్నదే నువ్వు చేయలేనప్పుడు ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉన్నదాన్ని ఇలాగే జరగాలని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని, ఆ ఎక్స్పెక్టేషన్స్లో నిజమవుతాయి అనుకొని అవి జరగకపోతే బాధపడి, దాని తర్వాత కోప్పడి, దాని తర్వాత గొడవ పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇంకోటి ఏంటంటే, ఈ గొడవల్లో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా తలదూర్చకూడదు. భార్యాభర్తల గొడవల్లో చాలామంది ఏమనుకుంటారు, మేము తలదూర్చి చెప్తున్నాం అనుకుంటారు. ఆ చెప్పే విషయంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేస్తారు తల్లిదండ్రులు. ఎలా అంటే, అమ్మాయి వచ్చింది ఇంటికి, గొడవలమ్మా ఎప్పుడు అసలు ఏం అర్థం చేసుకోవట్లేదు, నువ్వే సర్దుకుపోవాలమ్మా అంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ వర్డ్. అది సర్దుకుపోవడం అనే వర్డ్ అసలు ఎప్పుడూ వాడకూడదు. ఎవరికి కూడా, అబ్బాయికి వాడకూడదు, అమ్మాయికి వాడకూడదు. సర్దుకుపోవడం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, తల్లి ఉంది, పిల్లడు అర్ధరాత్రి నిద్రలేసి ఏడుస్తాడు, ఒంటెలు పోసుకుంటాడు, అవన్నీ తల్లి సర్దుకుంటుందా, అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకుంటుంది. పిల్లవాడు అర్ధరాత్రిలో లేస్తాడు, ఇది కామన్ అనుకుంటుంది. ప్యాంట్లోనే ఒంటెలు పోసుకుంటాడు, ఇది కామన్ అనుకుంటుంది. అప్పుడప్పుడు అలుగుతాడు,
తినడు, వాడిని ఎట్లాగో అట్లా తినిపించాలి, ఇదంతా కామన్ అనుకుంటుంది. కానీ వీటితో నేను సర్దుకుంటున్నా, అడ్జస్ట్ అవుతున్నా అనుకోదు. అడ్జస్ట్ అనే వర్డ్ వాడితే ఏమవుద్దంటే ఇంకా వీళ్ళకి నేను డౌన్ అయిపోవాలి, ఇంతేనా అంత నేనే కాంప్రమైజ్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, వర్డ్స్ వాడతారు తల్లిదండ్రులు. అసలు అది వాడద్దు, నువ్వు అర్థం చేసుకోవాలని వాడాలి. ఓకే. ఇప్పుడు టీచర్ చెప్పే సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకుంటే నీకు మార్కులు వస్తాయా, టీచర్ చెప్తుంటే యాక్టింగ్ చేస్తే నీకు మార్కులు వస్తాయా వింటున్నట్టుగా? అర్థం చేసుకుంటే మార్క్స్ వస్తాయి. అంతే కదా. ఇది తెలియక చేసే మిస్టేక్స్, బ్లెండర్ మిస్టేక్స్ ఇవి. ఇప్పుడు అద్భుతంగా ఉండాలి, అందరూ ఒకలాగే ఉండాలనుకుంటే అది సాధ్యం కాదు. అది ఏంటంటే అసలు పెళ్ళి అనగానే, జీవిత భాగస్వామి అనగానే ఒక ఎక్స్పెక్టేషన్, ఒక హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్. అందులో 10% కూడా ఉండదు రియాలిటీకి వచ్చేసరికి. అయ్యో 90% నా జీవితం ఇలా అయిపోయిందని ఏడవడం, బాధపడడం, అయ్యో ఏమిటి ఇలా అయిపోయింది అనుకోవడం. కొంతమందికి నిజంగానే 5 to 10% ఆఫ్ పీపుల్కి నిజంగానే సరైన పార్ట్నర్ దొరకడు, నేను ఒప్పుకుంటా. భయంకరమైన వాళ్ళు దొరుకుతారు, నేను చాలామంది చూస్తుంటాం కదా జాతకాలు. అసలు పట్టించుకోకుండా, ఇంట్లో ఒక జాబ్ చేయకుండా, ఎప్పుడు నిద్రపోతూ, సాయంత్రం వంగన పోయి మందు కొడుతూ, ఇట్లాంటి జెంట్స్ ఉన్నారు. ఇల్లుని పట్టించుకుని లేడీస్ ఉన్నారు. 5 to 10% ఉన్నారు, నేను కాదనట్లా. కానీ మిగతా 80 to 90% ఆఫ్ నువ్వు అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకొని అవి అవ్వట్లేదని బాధపడుతూ, కోప్పడుతూ, గొడవ పడుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇది ట్రూ. ఓకే. సరే, కర్మ కొద్దీ నీకు వచ్చే పర్సన్కి సెట్ అవ్వట్లేదు. అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి లవ్ ఏర్పడుతుంది. అర్థమవుతారు, ఒకరికొకరు అర్థమవుతారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పెట్టెను తెచ్చుకుంటారు, మీరు గమనించండి. ఒక పెట్టెను తెచ్చుకుంటే ఆ పెట్టె గురించి ఆన్లైన్లో చదివేసి, ఈ పెట్టె ఏం తింటుంది, ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఆడించాలి, దీనికి ఏం స్నానం పెట్టాలి, దీనికి ఏ పెర్ఫ్యూమ్స్ వాడాలి, అన్నీ చదువుతాం. మరి ఒక భార్యను తెచ్చుకునేటప్పుడు, ఒక భర్త, నువ్వు ఒక పర్సన్ని భర్తగా నువ్వు పొందేటప్పుడు అసలు నువ్వు జంట గురించి నువ్వు స్త్రీ ఎందుకు తెలుసుకోకుండా ఉంటుంది అనేది నాకు అర్థం కాదు. ఒక స్త్రీ గురించి పురుషుడు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ స్త్రీ తత్వం ఏంటి? ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి స్త్రీకి. తను ఏది డైరెక్ట్గా చెప్పదు. కొన్ని అర్థమయ్యేలాగా మొహమాట ఉంటుంది కొంతవరకు. ఇప్పుడంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నారు. అట్లా కొన్ని అర్థం చేసుకోగలగాలి పురుషుడు. అలాగే పురుషుడి తత్వం కూడా కొంత రఫ్గా ఉంటుంది. వాడికి వర్క్ ఓరియంటెడ్ మైండ్ ఉంటుంది. వాడిని ఈ అమ్మాయి అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అయ్యో దీనికి మామిడికాయలు కాయట్లేదు అని ఏడుస్తుంటారు జనాలు. అది చింత చెట్టు, చింతకాయ కాస్తుంది, దానికి మామిడికాయ కాయాలంటే ఎక్కడి నుంచి కాస్తుంది చెప్పండి? కాయదు కదా. సీతాఫలం చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయ కాయాలని, చింతకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ కాయాలని, అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఏదో కాయాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? దేనికి అదే ఉంటుంది. ఇది ఇలాగే ఉంటారని మనం ఫిక్స్ అయ్యి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్లస్ ఈ మంత్రం చేసుకుంటే 100% వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సెకండ్ నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయట్లే. అసలు చూస్తూ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. చూడడం కూడా ఒక ఎంజాయ్మెంట్, తినడం ఒక ఎంజాయ్మెంట్, గాలి పీల్చడం ఒక ఎంజాయ్మెంట్, వాటర్ తాగడం ఒక ఎంజాయ్మెంట్, నడవడం ఒక ఎంజాయ్మెంట్, నవ్వడం ఒక ఎంజాయ్మెంట్, ఆనందించడం ఒక ఎంజాయ్మెంట్, మాట్లాడడం ఒక ఎంజాయ్మెంట్. మాట్లాడుతూ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ సౌండ్ని, ఆ మాటని, వాటిని ఆస్వాదించట్లేదు. ఆస్వాదము అనేది లేకపోతే నిన్ను తీసుకెళ్ళి ఇంద్రలోకంలో కూర్చోబెట్టినా నువ్వు ఆస్వాదించలేవు. ఆ తత్వం లేకపోతే, నీకు ఆస్వాదించే గుణం లేకపోతే ఇంద్రలోకంలో అక్కడ రంభా ఉర్వశి మేనకలు నీకు డ్యాన్స్ చేస్తున్నా ఏం అర్థం కాదు నీకు. అది అయితే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి కామేశబద్ధ మాంగళ్య అనేది మనం ఎక్కువగా వివాహం ఆలస్యం అవ్వడానికి వాడతాము. అది అవ్వడానికి వాడతాము. శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః అయితే వివాహ జీవితం బాగుండడానికి వాడాలి. ఓకే. సో ఇది ప్రతిరోజు ఎన్నిసార్లు చదవాలి? 40 minutes, మినిమం 40 to 50 minutes చేయాలి. ఓకే. ఓకే. మీకు వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. మంచి భర్త, మంచి భార్య వస్తారు మీ జీవితంలో. సప్తమ స్థానం పాడైతే ఇంకోటి ఏంటంటే సప్తమ స్థానంలో ఉంటుంది ఎలాంటి పర్సన్ వస్తారు అనేది. మొండి వాళ్ళు వస్తారా, భయస్థులు వస్తారా, లేకపోతే బిజినెస్ మైండ్ వస్తారా, బంధువర్గంలో వస్తారా, దూర ప్రాంతం నుంచి వస్తారా, భక్తులు వస్తాడా, ఆశలు ఎక్కువ ఉన్న వ్యక్తి వస్తాడా. 7th house ఇట్ షోస్ అంటే నీకు ఎలాంటి వ్యక్తి భార్య లేదా భర్తగా వస్తారు అని చెప్తుంది క్లియర్గా. భర్త భార్య కాదు, నీకు తండ్రి ఎలాంటి వాళ్ళు ఉంటాడు, తండ్రి కోపిష్ట, ప్రేమ గల వ్యక్తి, సైలెంట్గా ఉండే వ్యక్తి జాతకంలో ఉంటుంది.
తల్లి ఎలా ఉంటుంది జాతకం చూసి చెప్పొచ్చు మనం, అసలు మనుషులనే చూడక్కర్లే. అమ్మ మీ తల్లి ఇలా ఉంటుంది, మీ తల్లిగారు చాలా స్ట్రిక్ట్, మీ తల్లిగారు చాలా, తండ్రి గారు చాలా కూలు, హస్బెండ్ ఇలా ఉంటారు, లేకపోతే మీ వైఫ్ ఇలా ఉంటుంది, మీ పిల్లలు ఇలా ఉంటారు, ముందే చెప్పేసే జాతకంలో ఉంది. పర్సనల్ చార్ట్లో పంచమ స్థానం కనుక హైపర్ కారక గ్రహాలతో ఉంటే పిల్లలు చాలా హైపర్గా పుడతారు. సప్తమ స్థానం కనుక వీనస్ కారకత్వంతో ఉంటే లవ్వింగ్ నేచర్ ఉండే భార్య వస్తుంది. నువ్వు దాన్ని మార్చలేవు. ఎందుకంటే కొంత ప్రభావం తగ్గించవచ్చు. కుజ సంబంధించింది ఉంది, బాగా కోపిష్టి భార్య లేదా కోపిష్టి భర్త వస్తాడు, దాన్ని కొంచెం నువ్వు దానం ఇచ్చుకొని కొంత తగ్గించుకోవచ్చు. కానీ నీ పూర్వజన్మ కర్మ బట్టి వచ్చింది అక్కడ నీకు. పూర్వజన్మ కర్మ బట్టి క్యాలిక్యులేటివ్ ఎవ్రీ సెకండ్తో సహా నేను పుట్టించాడు భగవంతుడు అక్కడ. నువ్వు ఇది అనుభవించాలని, ఎందుకంటే నువ్వు చేసుకున్న కర్మ బట్టి నువ్వే కోరుకున్నావు అది కావాలని. నువ్వు కోరుకొని ఇప్పుడు నువ్వు వద్దని ఏడుస్తున్నావు. అసలు విషయం తెలియదు జనాలకి. ఓకే డన్ గురువు గారు. సో ఇది కూడా మనం రీసెంట్ డేస్ లో ఎక్కువగా చూసుకుంటే డివోర్స్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అవును. సో ఎంతసేపు విడిపోయే ఆలోచనే కానీ సరే కలవటానికి ఆలోచన చేయట్లేదు, ఏ విధంగా కలవాలన్న ఆలోచన లేదు. నేను ఎవరి దగ్గర నేను మాట పడకూడదు, నన్ను ఎవరు ఏమీ అనకూడదు, నేను ఒకరి దగ్గర మాట పడను. ఎవరి దగ్గర పడుతున్నావు? నీ సొంతము ఆయన జీవిత భాగస్వామి అంటే నీలో సగభాగమే అనుకోవడమే అర్ధనారీశ్వర స్వరూపం. నువ్వు వేరు కాదు, ఇక్కడ నువ్వు వేరు నేను వేరు కాదు, ఒకటే అనేటువంటి చెప్పడం స్త్రీ పురుషులకి. అది తెలియక అసలు మన అనే భావన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో రీసెంట్ డేస్లో ఎంత ఎర్లీగా మ్యారేజెస్ అవుతున్నాయో అంతే ఎర్లీగా డివోర్స్ కేసెస్ పెరుగుతున్నాయి. భయపడుతున్నారమ్మా తల్లిదండ్రులు అయితే. బాబోయ్ ఏమిటి వీళ్ళ లైఫ్. కొన్ని రోజులు బాగుంటే వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, అసలు అబ్బా బాగున్నారా బాబు అని. ఎప్పుడు కట్ అవుతుందో తెలియని ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి తల్లిదండ్రులు. సో నిజంగా దానికోసమే నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగాను. జనాలు ఆశ్చర్యపోతున్నారు బాగా కలిసి ఉంటాయి, విడిపోతే ఆశ్చర్యపోయే రోజులు వేళ్ల మీద లెక్క పెడతారంటారు కదా. ఒకప్పుడు విడిపోతే అయ్యో విడిపోయారంటే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇప్పుడు కలిసి ఉంటే ఆశ్చర్యపోతున్నారు. ఉల్టా అయిపోయింది అంతా అప్పటికి ఇప్పటికి. సో చాలా చక్కటి విశ్లేషణ, ఒక మంచి మంత్రాన్ని తెలియజేశారు గురువు గారు. సో విడిపోవాలి అనుకునే థాట్ ఉన్న వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. గురువు గారు చెప్పినటువంటి మంత్రాన్ని జపించండి. చాలా చక్కటి విశ్లేషణ మా కోసం వీక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.